హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు మొదటిసారి నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ కళ్ళలోకి ఏనుగు వచ్చిందా? అయితే మీ జీవితంలో ఏం జరగబోతోంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మన ఛానల్లో డ్రీమ్స్ వీడియోస్ ఇంకా ఉన్నాయండి. అవన్నిటిని కూడా డ్రీమ్స్ వీడియోస్ ప్లేలిస్ట్ ఫామ్లో అలాగే డిస్క్రిప్షన్ అండ్ ఐకార్డ్స్లో కూడా ఇచ్చేస్తాను. ఒకసారి విజిట్ చేయండి. మీ కళలోకి తెలుపు రంగులో ఉండే ఏనుగు గనక కళలోకి వచ్చినట్లయితే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారే కళలోకి వచ్చారని మీరు అనుకోవచ్చు. ఇది ఎంతో శుభప్రదమైన కళ అని చెప్పుకోవాలి. సాధారణంగా ఏనుగు కళలో కనపడడం ఒక మంచి కళ అనే చెప్పుకోవాలి. ఏనుగు తన తొండాన్ని ఎత్తినట్టు కానీ తన తొండంతో మిమ్మల్ని లేపి తన పైన కూర్చున్నట్టు కానీ కలగన్నట్లయితే ఈ కళ అర్థం ఏమిటంటే మీరు రాబోయే రోజుల్లో భౌతికంగా లాభ పొందుతారు అని, అంటే ఏదైనా వస్తువును కొనుగోలు చేయబోతారు అని దీని అర్థం. ఒకవేళ మీ కళలో ఏనుగు పిల్లను గనక చూసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో ధనలాభం చేకూరుతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు ఒక మంచి భాగస్వామి దొరకబోతున్నారు అని దీని అర్థం. ఒకవేళ మీకు కలలో ఏనుగు కానీ ఏనుగుల గుంపు కానీ మిమ్మల్ని తరుముతున్నట్లు గనక కలగన్నట్లయితే రాబోయే రోజుల్లో మీ శత్రువులు మీకు అపాయం చేయబోతున్నారని ఈ కళ మీకు సూచిస్తుంది. ఒకవేళ ఏనుగులు మిమ్మల్ని తరుముతున్నట్టు వాటి నుండి తప్పించుకుని మీరు బయటపడ్డట్టుగాని కలగన్నట్లయితే ప్రస్తుతం మీ జీవితంలో ఉన్న సమస్యలను మీరు కరెక్ట్గా పరిష్కారం చేయలేకపోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది. ఒకవేళ మీరు కళలో ఏనుగు పైన కూర్చుని సవారీ చేస్తున్నట్లు గనక కలగన్నట్లయితే రాబోయే రోజుల్లో మీకు ఆర్థికంగా స్థిరత్వం ఉండబోతోంది అని ఈ కళ సూచిస్తుంది. ఒకవేళ మీరు కళలో ఏనుగుల గుంపును గనక చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీకు ధన, ఐశ్వర్య, ధాన్య లాభం కలగవచ్చని ఈ కళ సూచిస్తుంది. ఒకవేళ మీరు కళలో ఏనుగు తింటున్నట్లు గనక చూసినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ఒక శుభవార్తను వింటారు అని ఈ కళ మీకు సూచిస్తుంది. అంతేకాకుండా ఎవరో ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ వ్యక్తి వల్ల మీరు మీ లైఫ్లో ఒక సక్సెస్ని చూడబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది. ఒకవేళ మీరు కళలో ఏనుగుకి మీ స్వహస్తాలతో తినిపిస్తున్నట్లు గనక కలగన్నట్లయితే రాబోయే రోజుల్లో మీరు మంచి పురోగతిని చూడబోతున్నారు అని ఈ కళ మీకు సూచిస్తుంది. అంటే మీరు ఏ పనులు చేసినా కూడా దానిలో విజయాన్ని సాధిస్తారు అని ఈ కళ అర్థం. మామూలుగా ఏనుగు కళలో రావడం ఒక మంచి శకునమే. ఏనుగు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా గనక కలగన్నట్లయితే మీకు చాలా మంచి జరగబోతోందని అర్థం. ఏనుగు మరణించినట్లుగా గనక మీకు కలగన్నట్లయితే అది ఒక మంచి కళ కాదనే చెప్పుకోవాలి. ఏనుగుకు రక్తం కారుతున్నట్లుగా ఇబ్బంది పడుతున్నట్లుగా కనుక మీరు కలగన్నట్లయితే ఇది కూడా ఒక దోషమే అని చెప్పుకోవాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏనుగు ఊరేగింపుగా కనుక వస్తున్నట్లు మీరు కలగన్నట్లయితే మీకు త్వరలో లక్ష్మీదేవి కటాక్షం కలగబోతోందని ఈ కళ యొక్క అర్థం. గజలక్ష్మి యోగం కూడా కలగవచ్చు. అంటే మీరు చేసే పనుల్లో కీర్తి లాభం, ధనలాభం, ఐశ్వర్య లాభం ఇలా అన్నమాట. మీరే ఏనుగును ఎక్కినట్లు గనక కలగన్నట్లయితే మీకు త్వరలో పదవి యోగం కలగబోతోందని మీకు ఈ కళ సూచిస్తుంది. మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకుంటారు అని కూడా దీని అర్థం. మామూలుగానే ఈ గజేంద్రుని దర్శించుకోవడం వల్ల దారిద్ర్యం, దుఃఖం లాంటివి తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం చేకూరుతాయని కూడా నమ్ముతూ ఉంటారు. కొడుకులు ఉన్నవారికి గనక ఏనుగు కళలో వచ్చినట్లయితే మీ కొడుకులు ఉన్నత స్థాయిని అధిరోహించబోతున్నారని ఈ కళ సూచిస్తుంది. పెళ్లి కాని వారికి గనక ఏనుగు కళలో వచ్చినట్లయితే వీరికి త్వరలో వివాహం జరగబోతోందని ఈ కళ సూచిస్తుంది. మీకు కళలో ఏనుగు పూలమాలను అలంకరిస్తున్నట్లు గనక కలగన్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో పదవీ యోగం లభిస్తోందని, అంటే రాజకీయాధికారం కలగబోవచ్చని ఈ కళ సూచిస్తుంది. ఒకవేళ మీకు కళలో ఏనుగు పిచ్చి పట్టినట్లు గీంకరిస్తున్నట్లు కనుక కలగొచ్చినట్లయితే మీరు రాబోయే రోజుల్లో చేసే పనులు మీకు అంతగా అనుకూలించవు, ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు అని ఈ కళ సూచిస్తుంది. ఏనుగు పైన ఉండి యుద్ధం చేస్తున్నట్లు కనుక కలగన్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఇది అదృష్టాన్ని తెచ్చిపెడుతోందని దీని సూచన. ఒకవేళ మీరు సర్కస్లో ఉన్న ఏనుగును చూసినట్లు కలగన్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో అపకీర్తి, అమర్యాద కలగవచ్చని దీని సూచన. కళలో ఏనుగు నీళ్లను చిమ్ముతున్నట్లు కలగన్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో మీరు చేసే పనుల్లో కొత్త ఉత్సాహం కలుగుతోంది, ఏ పనినైనా సులువుగా చేసేయగలరు అని ఈ కళ మీకు సూచిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.